हरिः ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। వాసుదేవ డాక్టర్ విలియం 26/10/2025 ఆదివారము రాత్రి 9 గంటల సమయం. డాక్టర్ విలియం జి బెన్హమ్ ఆంగ్ల గ్రంథము ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రీడింగ్ ఆధారముగా 1894 సంవత్సరంలో నిర్వహింపబడిన శిక్షణా తరగతులలో బోధింపబడిన అంశములు హస్త సాముద్రిక తత్వశాస్త్ర స్వయంబోధిని గ్రంథముగా రూపుదిద్దుకున్నది. ప్రస్తుతము ఆ గ్రంథము ఆధారముగా గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము నిర్వహింపబడుతోంది. ఆ కార్యక్రమంకు అందరకు స్వాగతం, అందరకు నమస్కారం. మనం 3 భాగాలుగా ఉంది. అరచేయి ఆకారము, గ్రహ శిఖర స్థానాలు, హస్తరేఖ. దీంట్లో చేయి ఆకారానికి సంబంధించిన 16 విశేషాలు తెలుసుకున్నాం. ఆ తర్వాత గ్రహ శిఖర స్థానాలకు సంబంధించి గురుగ్రహ శిఖర స్థానము, శని గ్రహ శిఖర స్థానము, సౌర గ్రహ సౌర నక్షత్రం సూర్య శిఖర స్థానము, ఇట్లాగే బుధ శిఖర స్థానం, బుధ గ్రహ శిఖర స్థానం. సూర్యుడు గ్రహం కాదు కాబట్టి సూర్య శిఖర స్థానం ఉన్నాం ఇక్కడ. ఇవి మిగతా గ్రహాలు కాబట్టి గురుగ్రహ, శని గ్రహ, బుధ గ్రహ అని చెప్తున్నాం.
సూర్యుడు నక్షత్రం కాబట్టి సూర్య శిఖర స్థానము. ఇప్పుడు బుధ వరకు మనం చెప్పుకోవటం జరిగింది. ఆ తరువాత కుజగ్రహ శిఖర స్థానము. ఇదంతా మన స్వభావం. అంటే ఇవి ఒకదానికొకటి సంబంధం ఉన్నవి. ఇప్పుడు ఫస్ట్ స్వభావం ఉంటుంది. ఆ స్వభావాన్ని అనుసరించి మనకు ఆలోచనలు వస్తుంటాయి. ఆ ఆలోచనను అమలు చేయటానికి మనకు ఎంతవరకు పరిమితులున్నాయి. మనం ఎంతవరకు మనం వెళ్ళగలం. ఎంతవరకు మనకి అవకాశం ఉంటుంది అన్నది ఈ చేయి ఆకారం ద్వారా. ఎందుకంటే ఆ చేయి ఆకారం ఇక అట్లా ఏర్పడిపోయింది. దాంట్లోనే మనం ఎంత చేసినా గాని, ఆ ఉన్న ఆకారంలోనే మనం చేసుకోవాలి గాని, ఆ ఆకారం మారడానికి లేదిక. ఫిక్స్‌డ్ అయిపోయిందది. ఫిక్స్‌డ్. స్థిరంగా ఉంటుందది. అందువల్ల ఆ చేయి ఆకారంలోనే మనం మార్పులు, చేర్పులకి ప్రయత్నం చేయాలి. కాబట్టి మన స్వభావం ఏ పద్ధతిలో వెళుతుంటుంది అన్నది ఈ చేయి ఆకారం ద్వారా తెలుస్తుంది. ఆ తర్వాత రేఖలు మన ప్రయాణం, జీవనయానము ఎలా సాగుతుంది. ఆ రేఖల గుండా. రేఖలంటే దారులు. ఆ దారి గుండా మనం ఎట్లాగా ప్రయాణం చేస్తున్నాం. ప్రయాణం చేయాలంటే వాహనం కావాలి. ఆ వాహనమే అరచేయి ఆకారం. ఇంకా ఆ వాహనము ఇంకా వేరే ఉండవు గదా! ఇప్పుడు సైకిలో, లేకపోతే స్కూటరో, లేకపోతే కారో, లేకపోతే బస్సు, రైలు, ఇట్లా విమానం ఇట్లా. ఇంకంతే ఏది ప్రయాణ సాధనంగా మనం ఎక్కామో ఇంకదే. ఇక ఆ సాధనాన్ని మార్చడానికి లేదిక మనం. గమ్యస్థానం చేరేదాకా. కాబట్టి అటువంటి అది ఎట్లాగా దొరికింది మనకి? మన స్వభావాన్ని బట్టి. మనల్ని బట్టే గదా! ఆ రైల్లో ఎక్కమని ఎవడు మనల్ని తోయలేదు గదా! లేతే ఆ బస్సులో ఎక్కమని, లేతే ఆ కారులో ఎళ్ళమని మనల్ని ఎవరినన్నా తోసారా బలవంతంగా? లేదు. మనమే ప్రయాణ సాధనం ఏంటి అని చూసుకొని దాంట్లోకి ఎక్కేసాం. దాన్ని ఉపయోగించుకుంటున్నాం. అట్లా ప్రయాణ సాధనం లాంటిది ఈ చేయి ఆకారం. ఆ ప్రయాణం చేసేవాడు ఎవడున్నాడో ఆ పిల్గ్రిమ్ అది ఈ గ్రహ శిఖర స్థానాలకి సంబంధించి వాడి స్వభావం ఏంటో దాంట్లోకొస్తుంది మనకి. ఆ తర్వాత ఇక ప్రయాణం ఎట్లాగా? దారి కావాలి. రోడ్డు మీద ఎళ్తాం గదా! రహదారి మీద ఎళ్తాం. ఆ రహదారులే హస్తంలోని రేఖలు. అరచేయిలోని రేఖలు. ఆ రేఖల ద్వారా ఎలాగ ప్రయాణం సాగుతుంది. ఇది మనకి ఓవరాల్‌గా అరచేయి ద్వారా మనకి లభించే సమాచారం. అంటే సమగ్రమైన సమాచారం. మనం ఎవ్వరు ఈ భూమి మీద ఇంతవరకు అభివృద్ధి చెందిన దాన్ని బట్టి, ఈ సైన్స్ ఇంకా మెడికల్‌గా, వైద్యపరంగా, ఇటు శాస్త్రపరంగా ఎవ్వరు ఎంత జెప్పినా గాని కొంత భాగం వరకే చెప్పగలుగుతాం. మిగతా భాగాలన్నీ ఈ హస్త సాముద్రిక తత్వశాస్త్రం ద్వారా మనం చెప్పడానికి వీలవుతుంది. ఒక అడుగు ముందుంది ఈ శాస్త్రం. అలాగే జ్యోతిషం కూడా ఒక అడుగు ముందున్నాయి. ఎందుకని? అవి వ్యక్తిని ఆధారంగా చేసుకొని చెప్తున్నాయి. హ్మ్. వ్యక్తిని ఆధారంగా చేసుకొని చెప్పేటప్పటికల్లా ఇప్పుడున్న అన్నిటికి ముందెళ్ళిపోయిందది. ఇప్పుడున్నయన్ని ఎట్లాగున్నాయి మరి? ఔటర్‌గా, బాహ్యంగా ఎలా ఏదైతే ఉందో, ఏది కనిపిస్తుందో దాన్ని ఆధారం చేసుకొని చెప్తున్నాయవి. కానీ ఈ 2 శాస్త్రాలు వ్యక్తి ఆధారంగా చెప్తున్నాయి.
వాడి యొక్క స్వభావాన్ని బట్టి. వాడి స్వభావం ఏ వాహనం మీద ప్రయాణం చేస్తున్నాడు. మనం పిలిగ్రిమ్. దివ్య జ్ఞాన పరిభాషలో పిలిగ్రిమ్, ద సీక్రెట్ డాక్ట్రిన్, ద డివైన్ ప్లాన్, ఇట్లా ఇటువంటి ఏదైనా కానీ దివ్య జ్ఞానము అనంగానే దివ్య జ్ఞాన పరిభాషలో మన స్థితి ఏంటి? ప్రయాణికులం, పిలిగ్రిమ్. ప్రయాణికులు కూడా కాదు, తీర్థయాత్రికులం. ప్రయాణం అంటే ఏదో అవసరం ఉంది, దాని వరకు ప్రయాణం చేసాం, వెనక్కి వచ్చేసాం. అది వాళ్ళు ఉండి రేపు కనుమరుగయ్యే అవసరాలు అవన్నీ. కానీ ఈ పిలిగ్రిమ్ ఏంటి? తీర్థయాత్ర. తీర్థయాత్ర అనేటప్పుడు కల్లా మొత్తానికి ఆధారమైనవి ఎవడో వాణ్ణి దర్శించడానికి వెళ్తుంటాం. దేవాలయ దర్శనం, దైవ దర్శనం, దాన్ని తీర్థయాత్ర అంటాం. అట్లా తీర్థయాత్రలో ఉన్నాం మనం. ఈ తీర్థయాత్రకి ఎవడు వెళ్తున్నాడు? పిలిగ్రిమ్, ప్రయాణి, తీర్థయాత్రికుడు. ఎట్లా వెళ్తున్నాడు? వాడి ఆకారం, చేయి ఆకారం, లేకపోతే వాడు పుట్టినప్పుడే రాసులు, గ్రహాల యొక్క స్థితులు, ఆ పరిమితులకు లోబడి మనం ఏదైనా చేసుకోవచ్చు. అరచేయి ఆకారం యొక్క పరిమితులకు లోబడి ఏమైనా చేయొచ్చు మనం. సాధారణంగా వాటి ద్వారా ఇది జరుగుతూ ఉంటుంది. మనం మార్పులు చేర్పులు, మనం తొందరగా గమ్యాన్ని చేరాలి అనుకున్నప్పుడు దానికి తగు విధంగా మనం మనలో ఉన్న బలాన్ని పెంచుకుని త్వరగా జారటానికి అవకాశం ఉంది. ఎందుకని? ఈ రేఖలు మనకి చెప్తాయి, అది దారి చూపిస్తున్న మార్గం. అది ఆ మార్గం గుండా, ఆ రేఖల గుండా మనం ప్రయాణం చేయటం, నెమ్మదిగాన, స్పీడ్గాన. మార్పులు చేర్పులకి అక్కడ అవకాశం ఉంది మనకి. కదులుతున్నాం అక్కడ. ఈ రెండు చోట్ల కదలిక లేదు. అరచేయి ఆకారము కదలిక లేదు, స్థిరం. దాన్ని మార్చడానికి లేదు. ఇక మనం ఏ వాహనం అయితే ఎక్కామో ఇంకా ఆ వాహనమే మనకి ప్రయాణానికి సంబంధించి. ఎవడెక్కాడో వాడు అంతే, వాడి స్వభావం అలాగా. ఇప్పుడు ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు, ఈ రేఖల ద్వారా వెళుతున్నప్పుడు, అప్పుడు ఈ మార్పులు చేర్పులకి అవకాశం ఉంది. ఉన్న పరిధిలోనే మనం ఈ జీవితంలోనే ఆ అసలైన లక్ష్యాన్ని, ఆ దైవానుభూతిని పొందవచ్చు. అట్లాగా మార్గం చూపించేది ఈ హస్త సాముద్రికం, ఈ జ్యోతిషం. ఈ రెండు శాస్త్రాలు చాలా ముందున్నాయి. ఇప్పటి వరకు అత్యంత ఆధునికమైన శాస్త్రాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటికీ మించి వాళ్ళు ఏది కనిపెడుతున్నా ఒక అడుగు ముందే అది ఉంటుంది. ఎందుకనే? వ్యక్తి ఆధారంగా ఇది ఇవ్వబడింది, తీర్థయాత్రికుడి ఆధారంగా ఇది ఇవ్వబడింది. ఎవడైతే పిలిగ్రిమ్ ఉన్నాడో, పిలిగ్రిమేజ్ చేస్తున్నాడో, తీర్థయాత్ర చేస్తున్నాడో, వాడి ఆధారంగా ఇవ్వబడ్డాయి ఇది. మిగతావి వాడు ఎక్కినటువంటి వాహనానికి సంబంధించో, లేకపోతే ఆ మార్గాన్ని గురించో అంతవరకే చెప్పగలుగుతారు. ఈ తీర్థయాత్ర చేస్తున్న వాడి గురించిన విశేషం వాళ్ళ దగ్గర లేదు. మన దగ్గర ఎందుకుంది? ఋషుల మార్గంలో వెళుతున్నాం. ఋషులు అందించినటువంటి ఈ శాస్త్రం, ఈ సృష్టి యొక్క అమరిక కూర్పు మనకు అందుబాటులో ఉంచారు. దానికి అనుగుణంగా మనం మన ప్రయాణాన్ని కొనసాగిస్తే, మన తీర్థయాత్రని కొనసాగిస్తే అత్యంత తేలికగా, మనదైన పద్ధతిలో. ఎవరిదైనా పద్ధతి వాడిది, అందరికీ ఒకే పద్ధతి కాదు. అందరము కేంద్రం నుంచి ఒక చోటకే రాలేదు. పరిధి మీద 360 డిగ్రీలు, 760 నిమిషాలు, ఇట్లా ఎన్నెన్నో విభాగాలు, వేలు లక్షలు. ఎవరిది వాడిదే. ఈ 360 డిగ్రీలని మనం పెడితే
360 లైన్లు వచ్చేస్తాయి కదా! కేంద్రం నుంచి పరిధి మీదకి 360 గీతలు వచ్చేస్తాయి. ఏ గీతకి ఆ గీతే. ఒక గీత ఇంకో దాంతో కలవటం అనేది ఉండదు గదా! ఏ గీత ఆ గీతకే పరిధికి, కేంద్రానికి సంబంధం. ప కేంద్రం నుంచి పరిధి మీదకెళ్తుంది. మళ్ళా పరిధి మీద నుంచి కేంద్రంలోకి రావటం. కేంద్రాన్ని గుర్తు చేసుకోవటం. పరిధి మీదకెళ్ళామా కేంద్రం మర్చిపోతాం. మరలా కేంద్రంకి తిరిగి గుర్తు చేసుకోవటం. తద్వారా కేంద్రము, పరిధి 2 మనకు అందుబాటులో ఉండేటట్టుగా. రెండిటితో మన ప్రయాణం. అలాగా సాగుతుంది. అట్లా ఈ శాస్త్రం మనకు ఉపయోగపడుతుంది. ఒక అద్భుతమైన శాస్త్రం ఇది. కుజగ్రహ శిఖర స్థానము, ద మౌంట్ ఆఫ్ మార్స్. ఆ రోజున ఏమైందంటే మనం 1994లో చెప్పుకున్నాం అనుకున్నాం కదా! ఆ రోజు హనుమత్ జయంతి అయింది. కాబట్టి హనుమత్ జయంతి రోజున మార్స్ మౌంట్ గురించి చెప్పుకోవడం విశేషం. అప్పుడుకి అది సరిపోతుంది. అది ఎందుకు అట్లాగా చెప్పామంటే, అరే మార్స్ అంటే బలానికి సంబంధించింది. మరి ఆ సీతాన్వేషణలో ఆ సముద్రాన్ని లంఘించి, సముద్రాన్ని దాటి వెళ్ళాడు. ఆ రోజు ప్రయాణ సౌకర్యాలు ఏమి లేవు. విమానాలు, ఓడలు ఇట్లాగేం లేదు. నీళ్ళ మీద ఎళ్ళాలంటే ఓడలు గావాలి. ఆకాశంలో ఎళ్ళాలంటే విమానాలు గావాలి. 2 లేని రోజులవి. గాలిలో ఎళ్ళిపోయాడాయన. లంఘించాడు. అంత శక్తిమంతుడాయన. ఇట్లా ఆ శక్తికి సంబంధించి, బలానికి సంబంధించి ఈ మార్స్ మౌంట్ మనకి తెలియజేస్తుందన్నమాట. అందుకనే ఆ రోజు చెప్పుకోవటం విశేషమని చెప్పడం జరిగింది. అరచేయిలో 3 భాగములుగా మౌంట్ లొకేట్ అయి ఉంటుంది. అయితే ఈ మౌంట్ ఆఫ్ మార్స్ అయితే కుజగ్రహ శిఖర స్థానం ఒక్క చోట ఉండదు. మిగతాయన్నీ మనం ఒక్కొక్క చోట చూసాం. గురుగ్రహ శిఖర స్థానం చూపుడు వేలికి దిగువన చూసాము. శని గ్రహం శిఖర స్థానము మధ్య వేలు దిగువన చూసాము. అలాగే సూర్య శిఖర స్థానం ఉంగరపు వేలు దిగువన చూసాము. బుధ గ్రహ శిఖర స్థానము చిటికిన వేలు కింద చూసాము. ఒక్క చోటే ఉన్నాయి. దేనికి దానికి. మార్స్ వచ్చేటప్పటికల్లా దీని శక్తి అపారం కాబట్టి 3గా విభజింపబడింది. 3 ప్రదేశాల్లో అది లొకేట్ అవుతుంది. దీని యొక్క విశేషం. అట్లా మిగతా మా గ్రహ శిఖర స్థానాలు కూడా ఆ మాదిరిగా లేదు. ఒక్కొక్క చోటే. ఆ తర్వాత ఇంకా మనం చెప్పుకుంటాం చంద్రుడు, అలాగే శుక్రుడు. ఆ 2 కూడా ఒక చోటే లొకేట్ అయింది. కుజుడిది మాత్రమే 3 వైపులకి అది విస్తరించిందనమాట. ఆయన యొక్క బలం అలాగా ఉంది. కుజుడి యొక్క బలం. దాంట్లో ఆ 3 చోట్ల ఎందుకు విస్తరించాడు? 3 రకాలైనటువంటి విషయాలు మనకి తెలియజేస్తూ ఉంది అది. 3 రకాల లక్షణాలకి సంబంధించి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మూడిటిని ఏమంటామంటే 1 లోవర్ మార్స్, 2 అప్పర్ మార్స్, 3 ప్లెయిన్ ఆఫ్ మార్స్. అంటే దిగువ, ఎగువ, సమతలంగా 3 రకాలుగా. 3 చోట్ల అది లొకేట్ అయి ఉందన్నమాట. 3 ప్రదేశాల్లో. ఒక ప్రదేశాన్ని లోయర్ అంటున్నాము, దిగువ అంటున్నాము. ఒక ప్రదేశాన్ని ఎగువ అంటున్నాము, అప్పర్ అని. ఒక ప్రదేశాన్ని ప్లెయిన్ ఆఫ్ మార్స్ అంటున్నాం. సమతలంగా ఉన్నది అని.
ఆ మూడిటి యొక్క విశేషాలేంటో చెప్పుకుందాం. లోవెర్ మార్స్ ప్రధానమైన లక్షణం ఏంటంటే కలయబడుట, తగాదా ప్రారంభించడం, పేచీకోరుతనం, అగ్రెషన్ అన్నమాట. మామూలుగానే కుజుడు బలంగా ఉంటాడు. శక్తితో కూడుకొని ఉంటాడు. దానికి తోడు ఈ లక్షణం ఉండేటప్పటికల్లా కలయబడటం. చిన్న మాటకే మీదకొచ్చేస్తాడు. కొట్టడం కూడా చేస్తాడు. తగాదా ప్రారంభించడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. తగాదా ఎలా ప్రారంభించాలా అని చూస్తూ ఉంటాడు. చేతిలో అగ్గిపుల్ల, అగ్గిపెట్టె రెడీగా ఉంటాయి. అగ్గిపెట్టెలో నుంచి అగ్గిపుల్ల తీసి మండించడానికి ఇక సిద్ధం. కొంచెం ఆ మాట అవతలోడు ఏదన్నా ఆ మాట్లాడే మాటలో చిన్న తేడా వచ్చిందంటే అంతే అగ్గిపుల్ల గీసేస్తాడు. మంటొచ్చేస్తుంది. కలయబడటం, తగాదా ఆరంభించటం. ఏంటి ఆ మాట అన్నావు అని దాన్ని పట్టుకుని ఇక పీకుతాడనమాట అది. అట్లా ఉంటుంది లోయర్ మార్స్ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఉన్నదాన్ని బట్టి. అంటే అది ఎట్లాగ ఉంది ఏంటనేది అతని యొక్క కలియబడే తత్వాన్ని, అలాగే ఇది దేంతో చూసుకోవాలి మళ్ళీ మనం? మన అరచేయి ఆకారం. వాడి పరిమితి ఉంది గదా మరి. కలియబట్టానికి వీడేమో సైకిల్ మీద ఎళ్తున్నాడు. అవతలోడేమో కారు మీద ఎళ్తున్నాడు. కారు మీదోడితో ఈడేమి తగాదా పడగలడు, కలియబడగలడు. కలియబడాలని ఉంది. కానీ మరి అవతలోడు ఇంకా ఎక్కువలో ఉన్నాడు. అందువల్ల వీడు ఎళ్ళే ప్రయాణ సాధనం ఏంటి? అంటే అరచేయి ఆకారం ఏంటి? అరచేయి ఆకారం ఏంటి? ప్రయాణ సాధనం. దాన్ని బట్టి వాడి యొక్క కలియబడే తత్వము, తగాదా ప్రారంభించటం, పేచీకోరుతనం ఎంతవరకు వ్యక్తమవుతుందో తెలుస్తుంది మనకి. అట్లాగే మార్గం, ఆ దారులు అంటే రేఖలను బట్టి. 2 అప్పర్ మార్క్స్ అంటే ఎగువ, ఎగువ ప్రదేశంలో ఉంటే అంటే ఉన్న ప్రదేశాన్ని ఎగువ అంటాము. అది ఉన్న ప్రదేశాన్ని దిగువ అంటాము. అది ఉన్న ప్రదేశాన్ని సమతలం అంటాం. ఇట్లా 3 రకాలు. అప్పర్ మార్క్స్ అయితే రెసిస్టెన్స్, ఎదిరించుట. రెసిస్టెన్స్. తన జోలికి రానంత వరకు మామూలుగా ఉంటాడు. తన జోలికి వస్తే మాత్రం ఊరుకోడు. వాడేమో తన జోలికి రాకపోయినా పిలిచి తగాదా పెట్టుకుంటాడు లోయర్ మార్క్స్. అందుకని లోయర్ అన్నాం దాన్ని. దిగువ స్థాయి అన్నాం. అంటే నీచ స్థాయి అన్నట్టుగా. దీన్ని అప్పర్ అన్నాం. అంటే ఉన్నత స్థితి అన్నట్టుగా. హోందాగా. తన వరకు తను ఇతరుల జోలికెళ్ళడు. ఎవడైనా ఇతని జోలికొచ్చాడా ఇంకా లెఫ్ట్ అండ్ రైట్ అవుతుంది. తన జోలికి వస్తే మాత్రం ఊరుకోడు. వాడికున్న కరేజ్, ధైర్యం. ఎందుకని అట్లాగా? తనే అవతల వాడి మీదకి కలియబడకుండా ఉండడం ధైర్యం. అవతలోడికి ఆ ధైర్యం లేదక్కడ. అందుకనే తగాదా ప్రారంభించడం, పేచీకోరుతనం, భయం వల్ల అదొస్తుంది. లోపల భయం ఏం చేస్తుందంటే వాడిని ముందే అవతలోడి మీద కలయబడి తన భయాన్ని కప్పిపుచ్చుకోవటానికి అన్నట్టుగా. అంటే లోపల ఒకటి మరుగుతూ ఉంటుంది. బయటికేమో ఒకలాగా కనిపిస్తుంది మనకి. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఏంటి వీడి ప్రవర్తన ఇలాగుంది? ఇలాగా స్పందిస్తున్నాడేంటి వీడు? అంటే వీడి లోపల ఏముంది? తన యొక్క తక్కువ లక్షణం, తక్కువతనానికి సంబంధించిన లక్షణం, తన బలహీనతని దాచిపెట్టి, బయటికి పొక్కనీయకుండా, బయటికి కనబడనీయకుండా, తన బలహీనత బయటికి కనబడనీయకుండా తనే ముందు ఎగురుతా ఉంటాడు, అరుస్తూ ఉంటాడు. దాంతో ఇక వాడి జోలికెళ్ళంగా మనం.
వాస్తవంగా అయితే అట్లా అరిచేవాడిని, "ఏయ్" అని అన్నామా దెబ్బకి కిందకి దిగిపోతాడు వాడు. లోయర్ దెబ్బకి దిగిపోతాడు. మనం ఏంటంటే ఈ విషయం తెలీదు గదా మనకి. వాడు లోపల భయపడుతున్నాడు. పిరికివాడు. అందుకే పైకొస్తున్నాడు. పైకి ఎగురుతున్నాడు అని మనం భయపడతాం. వాడు భయపడుతున్నాడు. వాడి భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ మాదిరిగా ఎగురుతున్నాడు అన్నది మనకి అర్థమైపోతే, మనం దర్జాగా నిలబడి ఉంటాం. పోరా నువ్వేంటి ఆఫ్టర్ ఆల్ అని వాడిని పట్టించుకోం మనం. దాంతో వాడు సద్దుమణిగిపోతాడు. ఇక ఈ రెండో వాడెట్లాగా ధైర్యం. ధైర్యం ఉండడం వల్ల వెళ్ళాల్సిన అవసరం లేదు వాడికి. కప్పిపుచ్చుకునేది ఏం లేదుగా ఇంకా. ధైర్యంగా ఉన్నాడు. ఇక ధైర్యాన్ని కప్పిపుచ్చుకోవాల్సిన పనేముంది? బలహీనత కాదుగా అది. బలం. బలాన్ని దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు గదా! బలహీనతని దాచిపెట్టుకోవాలి తెలియకుండా అవతలోడికి. తన అనాకారితనాన్ని, తన అనారోగ్యాన్ని, తన అవలక్షణాల్ని, తన తక్కువతనాన్ని దాచిపెట్టుకుంటాం. దాచిపెట్టుకుంటాడు. అదే తను పూర్ణంగా ఉన్నాడు. హాయిగా, దర్జాగా ఉన్నాడు. ఇంక దాచుకోవడానికి ఏముంది? ఇంకా 10 మందికి అది కనపడేటట్టు ఉంటాడు వాడు. కాబట్టి వీడు ధైర్యం వల్ల, కరేజ్ వల్ల అలా నిలబడి ఉంటాడు. ఇక తన జోలికొచ్చి ఇంక వీడు ఇక మనం ఊరుకున్నామంటే మరీ మీద పడి కరిచేస్తాడు అన్న సమయానికి అప్పుడు "ఏయ్!" అని ఒక్క గదుముతాడు అంతే. దెబ్బకి అవతలోడు పిల్లిలాగా అయిపోయి పారిపోవటం. ఇప్పుడు దాకా ఎగిరాడు. ఒక్క అరుపుకి "ఏయ్!" అంతే. అప్పర్ మార్స్ వాడు "ఏయ్!" అంటాడంతే. అంతే పరారనమాట ఇక వాడు. ఎందువల్ల అలాగొచ్చింది? వీడికున్న ధైర్యం. అలాగే కోల్డ్‌నెస్ ఆశ తక్కువ. ఆశ ఎక్కువుంటే ఆశ పడుతూ దేనికోసమైతే ఆశపడుతున్నాడో అది వాడేమన్నా ఇస్తాడేమో అన్నట్టుగా అది అలాగా ఉంటుంది. కానీ వీడికి ఆశ కూడా తక్కువగా ఉంటుంది. కామ్‌నెస్ శాంతము, నెమ్మది. ద వారియర్ వీరుడు, శూరుడు. వీరుడెప్పుడు కూడా అవసరమైతే యుద్ధానికి దిగుతాడు గాని, నేను వీరుడిని గదా! నా దగ్గర ఆయుధాలున్నాయి గదా! అని జెప్పి ఎవడి మీద పడితే వాడి మీదకి వెళ్ళడు. ధర్మయుద్ధం జేస్తాడు. అదనమాట. అట్లా అపరమోర్స్ లక్షణాలు అలా ఉంటాయి. నెక్స్ట్ ప్లెయిన్ ఆఫ్ మార్స్. సమతలంగా ఉన్న ప్రదేశంలో ఉన్న మార్స్ ఉంటే టెంపర్ అంటే పోరాడే స్వభావం. స్వభావం ఉంటుంది. అవసరాన్ని బట్టి ఉపయోగిస్తాడు. ఫస్ట్ వాడేమో లోయర్ వాడేంటి తగాదా ప్రారంభించేస్తాడు. కలయబడతాడు. రెండో వాడు తన జోలికొస్తే మాత్రం తగాదా పడతాడు. అరుస్తాడు. కలయబడతాడు. తన జోలికి రాకపోతే ఏం చేయడు. మూడో వాడు టెంపర్ అంటే పోరాడే స్వభావంతో ఉంటాడు. కాబట్టి వాడి వల్ల అసలే మాత్రం ప్రమాదం ఉండదు. పోరాడే స్వభావం అంటే అక్కడ అన్యాయం జరుగుతోంది. చాలా మంది బాధలు పడుతున్నారు. అప్పుడు వాళ్ళ కోసం ఇప్పుడు మనకి ఉద్యమాలు రకరకాలైన ఉద్యమాలు. కమ్యూనిజం ఒక ఉద్యమం. ఇప్పుడు కమ్యూనిజం లేకపోతే కొన్ని లక్షల కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఆ ఆ పని ఆ శ్రమ దోపిడీ 10 గంటలు, 12 గంటల సేపు చేయించటం, తక్కువ జీతం ఇవ్వటం, ఎక్కువ సేపు పని చేయించడం, తక్కువ జీతం ఇవ్వటం. ఇట్లా ఎంతో బాధలు పెట్టారు. దానివల్ల ఏమైంది? పోరాడే స్వభావం కలవాడొచ్చాడు. వచ్చి వీళ్ళందరి కోసం ఆ కమ్యూనిజం తీసుకొచ్చాడు. అంటే ముందు సిద్ధాంతం తయారు చేశారు కార్ల్ మార్క్స్, ఎంగెల్స్. ఆ ఇద్దరు
వాళ్ళు నేరుగా దాంట్లో పాల్గొలేదు కానీ ఆ పాల్గొనే వాళ్ళకి ప్రోత్సాహంగా ప్రేరణనిచ్చేటట్టుగా వాళ్ళు తయారు చేశారు ఒక సిద్ధాంతాన్ని, ఒక చక్కటి సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ఆధారంగా ఇక పోరాటాలు ప్రారంభించారు లెనిన్. ఇట్లా అన్ని దేశాల్లో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కళ్ళు. వీళ్ళందరికీ ఏంటి పోరాడే స్వభావం ఉంది. పోరాడే స్వభావం అంటే ఈ తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని, వాళ్ళ బాధల నుంచి వాళ్ళని బాధ పెడుతూ ఉంటే, ఆ బాధల నుంచి విముక్తి చేయటం. అది సమతలంగా అంటే సమానంగా చేయటం అన్నమాట. పోరాడే స్వభావంతో. ఇట్లా మార్సు 3 రకాలైనటువంటి ప్రదేశాల్లో 3 రకాలైన లక్షణాలని మనకి తెలియజేస్తుంది. మిగతా విషయాలు మనం రేపు కొనసాగిద్దాం. హ్మ్. ఇప్పుడు ఇట్లాగా మనం చెప్పుకుంటున్నాం. మరి ఈ శాస్త్రాన్ని మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందా? లేదా? మనకు ఉపయోగం ఉందా? లేదా? ఉపయోగపడుతుందా? లేదా? ఆలోచించుకోండి. దీని ద్వారా మనం మన యొక్క బలహీనతలు, మన బలాలు తెలుసుకొని, మనకున్న బలంతో మన బలహీనతల్ని అధిగమిస్తూ ఆ దైవానుభూతిలోకి వెళ్ళటానికి ఇది తోడ్పడుతుంది. ఓకే. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. వాస్తవం. థ్యాంక్ యూ సార్. వాసుదేవ్. వెరీ గుడ్.